హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏసీ ఇన్స్టలేషన్కి వెళ్తున్నాము. ఈరోజు ఒక ఓల్డ్ ఏసీ రిమూవ్ చేసి కొత్త ఏసీ బిగియాలా. ఇదైతే ఓల్డ్ ఏసీ సామ్సంగ్ అవుట్డోర్ అసెంబుల్ ఇండోర్ ఉంది. ఫస్ట్ అయితే ఏసీ రన్నింగ్ చేసుకొని ఫమ్ డౌన్ చేసుకున్నాము. ఫమ్ డౌన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత అయితే ఫ్లేరింగ్ నట్ విప్పేసి పైపులో ఏసీ రిమూవ్ చేసేసాము. ఆ తర్వాత ఇండోర్ అయితే రిమూవ్ చేస్తాము. ఈ పైపులన్నీ స్ట్రైట్ చేసేసి ఇండోర్ కాపర్ పైపు స్టడీ చేసి బాగా నీట్గా అయితే రెడీ చేసాము. స్ట్రైట్ అయితే బాగా స్ట్రైట్ అయినాయి పైపులు. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళేసి ఇండోర్ అయితే రిమూవ్ చేస్తున్నాము. ఇండోర్ అయితే రిమూవ్ చేసేసి ఏసీ పక్కన పెట్టేస్తాము. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత మెల్లిగా అయితే దించేసి నీట్గా పక్కన పెట్టేశాము. ఇండోరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పక్కన అయితే పెట్టేశాము. ఇదైతే కొత్త ఏసీ హిటాచి ఇన్వర్టర్ మోడల్ 1.5 టన్ ఇండోర్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇండోర్ బాక్స్ రిమూవ్ చేసిన తర్వాత అయితే హిటాచి ఏసీ ఇన్వర్టర్ మోడల్ ఏసీ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది, బాగానే ఉంది. ఇది అవుట్డోర్ రిమూవ్ చేస్తున్నాము. అవుట్డోర్ రిమూవ్ చేసినాక ఇందులోనే 3 మీటర్ కాపర్ పైపు విత్ కేబుల్ కూడా వచ్చింది. వైరింగ్ కేబుల్ అవుట్డోర్లోనే వచ్చింది, ప్యాకింగ్లోనే. పైప్ అయితే క్వాలిటీ బాగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇండోర్ పైప్ వచ్చి స్ట్రైట్ చేసాము. ఇక్కడ చూస్తే ఇండోర్ పైప్ చూసి నెక్స్ట్ తర్వాత మనం ఇండోర్ పైప్ వచ్చేసి కటింగ్ చేసుకోవాలా. ఎందుకంటే గోడ వచ్చేసి మామూలుగా 16 ఇంచు ఉంది, ఇవి అంత పొడవు లేవు. అందుకోసం ఆల్రెడీ ఇది నిందేసి కాబట్టి ఇంకా ఫ్లైనట్టు వేయలేము. అందుకోసమే కట్ చేసేసి జాయింట్ అయితే వెల్డింగ్ అయితే చేసుకోవాలి. నీట్గా కట్ చేస్తున్నాము. బాగానే కట్ చేస్తున్నాం నీట్గా.